అమ్మమ్మ మాయమ్మ అమ్మ గంగమ్మ గంగమ్మ ఆదిశక్తి అమ్మ వారు నీవమ్మ గంగమ్మ. అమ్మమ్మ మాయమ్మ అమ్మ గంగమ్మ గంగమ్మ ఆదిశక్తి అమ్మ వారు నీవమ్మ గంగమ్మ. లోకాల శంకరుని కన్న బిడ్డవే గంగమ్మ, శోకాలు బాపేటి కల్పవల్లివే గంగమ్మ. లోకాల శంకరుని కన్న బిడ్డవే గంగమ్మ, శోకాలు బాపేటి కల్పవల్లివే గంగమ్మ. అష్ట చేతులున్న మాది శక్తి గంగమ్మ, అష్ట సంపదలిచ్చే అనురాగవల్లి గంగమ్మ, దీనుల కాపాడే దివ్య రూపినివే గంగమ్మ, ప్రాణకోటికి ఆధారము నీవే గంగమ్మ. కోటి మాయలు గల్ల కొరసానివమ్మ, నీ సాటిలో కాన ఎవరున్నారమ్మా. అమ్మమ్మ మాయమ్మ అమ్మ గంగమ్మ గంగమ్మ ఆదిశక్తి అమ్మ వారు నీవమ్మ గంగమ్మ. లోకాల శంకరుని కన్న బిడ్డవే గంగమ్మ, శోకాలు బాపేటి కల్పవల్లివే గంగమ్మ. తూర్పు వీధి గంగానమ్మ మహాలక్ష్మమ్మ పోతురాజు బాబుల గుడి ద్వారా రేపు 31వ తారీఖున జాతరలో ప్రధాన ఘట్టమైన ముడుపు కార్యక్రమానికి అంతా సన్నద్ధం చేసి ప్రస్తుతానికి అంతా కూడా బాగానే జరుగుతుంది. ఎంతోమంది ఎదురు చూస్తున్నారు ఈ తూర్పు వీధి అమ్మవారి జాతర గురించి. దాంట్లో భాగంగా మన అందరం కూడా పాల్గొని ఈ యొక్క ముడుపు కార్యక్రమాన్ని విజయవంతంగా చేసి రేపు భూమి మీద పెట్టే కార్యక్రమం కూడా నవంబర్ 23వ తారీఖు చేయటానికి మనం అందరం కూడా పాల్గొని అంతా కూడా చేసి విజయవంతం చేసి జాతర చేయాలని మనం కోరుకుంటున్నాం. సార్, ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి తూర్పు వీధి జాతర అందరికీ ఎంతో చాలా శుభసూచకంగా భావిస్తూ ఉంటారు ఏలూరు అంతా కూడా. ఈ ఏలూరే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ జాతరను చూడడానికి వచ్చే అవకాశం ఉందంటారు. రాష్ట్రం అనే ఒకటే కాదు, నాకు తెలిసి తమిళనాడు, కర్ణాటక, ఇప్పుడు విభజించిన తెలంగాణ, దేశ విదేశాల నుండి కూడా దీంట్లో రావటానికి పాల్పంచుకోవటానికి మమ్మల్ని అందరూ కూడా సంప్రదించి మాకు ఇలా తూర్పు వీధి జాతర మా ఏరియాలో మా యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కానీ మా యొక్క ఇది కానీ 62 మంది విదేశాల నుండి రావటానికి ప్లాన్ చేసుకుని కన్ఫర్మ్ చేసుకున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ చెప్పారు. దాంట్లో ఇది ఇంటర్నేషనల్ వేడుక కూడా తయారవటానికి జరుగుతుందేమో అనిపిస్తుంది. ఇప్పుడున్న ఈ తూర్పు వీధి గంగానమ్మ వారికి ఈ యొక్క ప్రజాదరణ కానీ ఈ జాతర ఎప్పుడా అని అడగటంలో కానీ ప్రతిరోజు దగ్గర 200 మంది ఇక్కడ దేవాలయానికి వచ్చి ఎప్పుడండి జాతర అనేటువంటిది జరుగుతుంది. మనకి ఇక్కడ తూర్పు వీధి గుడిలో కనీసం బోర్డు కూడా లేకుండా అందరూ కూడా అలా వాలంటరీగా వచ్చి ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఆ యొక్క ఎదురు చూపే ఇక జాతర అందరి మనసుల్లో ఉండి అందరినీ చల్లగా చూడాలని ఈ అమ్మవారి తరపున కానీ ఈ గుడి కమిటీ తరపున కానీ మా యొక్క గుడి కమిటీ కూడా చాలా కోఆపరేటివ్గా చేసి చాలా ముందుకు తీసుకెళ్తా ప్రజల్లోకి తీసుకెళ్తా అన్ని సంఘాలు వారికి ఆహ్వాన పత్రికలు పంపడం కూడా జరుగుతుంది. ఎంతో మరి దేశ విదేశాల నుంచి వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఏర్పాట్లు ఎలా చేయబోతున్నారు? ఏర్పాట్లు అనేటువంటిది ఇక్కడ ఏంటంటే మెయిన్ జాతర గెడ తిరగటం అనేటువంటిది కూడా ఉంది. నగర సంచారం, ఆ నగర సంచారంలో ప్రతి గుమ్మానికి ప్రతి భక్తుడికి మా ఇంటికి రాలేదు, మా ఏరియాకి రాలేదు, మా సందుకు రాలేదు అనేటువంటిది కాకుండా ఇలా గెడ సంచారం తిరిగే పరిధిలో ఎన్ని అమ్మవారు సేవకులు ఉన్నారు, ఎన్ని అమ్మవారు దేవాలయాలు ఉన్నాయి అనేటువంటిది 6 నెలలుగా మా వాళ్ళు అందరూ కూడా తెలుసుకుని 48 అమ్మవారి గుళ్ళు ఉన్నాయి ఈ నగర సంచార పరిధిలో. ఆ 48 గుళ్ళ అమ్మవార్ల
కమిటీలతో కానీ సేవకులతో కానీ చర్చించి ఎదురు చూస్తున్నారు. దేనికి అంటే భక్తులకి కోరుకోగానే వరాలు ఇచ్చటం అనేటువంటిది ఇక్కడ ఒక నానుడి ఉంది తూర్పు ఇది గంగానమ్మ వారికి. అడగంగానే ఏదో మంచి జరుగుద్ది, మంచి జరగాలి అనే భావంతో బాగా ఈ భక్తులు మనోభావాలు ఉన్నాయి. ఎంతో కాలం నుంచి చేస్తున్నటువంటి ఈ యొక్క జాతర ఈసారి మీ కమిటీ చేతుల మీదుగా జరిగించడం మీకు ఎలా అనిపిస్తుంది? అది చాలా అదృష్టంగా భావిస్తున్నాం. జాతరని మీ కమిటీ వారు జరిగించడం ఏ విధంగా మీరు భావిస్తారు? మా కమిటీ ఈ రోజున 2025 ఈ సంవత్సరం, ఈ శతాబ్దంలోనే ఈ కమిటీ వారు ఇలా చేయటానికి, మాకు ఈ జాతర చేయటానికి ఇలా అవకాశం ఇచ్చినందుకు అమ్మవారికి చాలా కృతజ్ఞులయ్యి ముందుకు తీసుకెళ్ళటానికి అందరు ముందు జాతర అంటే జనంతో ఉండేటట్టు అందరూ కూడా మనకి ఎప్పుడో ఎదురు చూడటమే మనకి కావాల్సిన విషయంగా భావిస్తున్నాం. జీబీ మాల్, ఆర్ఆర్ పేట్, ఏలూరు.